ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. మనీ అట్రాక్షన్ అని అంటే వెంటనే షేక్ అన్వర్ గారి స్కూల్లో జాయిన్ అయితే సరిపోతుంది అన్నది ఇదిగా ఉంది. అవునండి, బ్యాంక్ బ్యాలెన్స్ షేక్ అవుతుంది గ్యారెంటీ. ఇట్స్ పాజిటివ్ షేక్, అది నిండిపోయేటువంటిది. ఎస్, బాగా అండి. మీ లైఫ్లో ఒక పాజిటివ్ షేక్ నేను తీసుకురాగలను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు మళ్ళీ చెప్తున్నాను సార్, అన్వర్ నీ దగ్గరికి ఎందుకు రావాలంటే రిజల్ట్స్ చూసి నమ్మండి. ఎందుకంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది మీరు ఎక్కడెక్కడ చూసి ఉండొచ్చు, ఎవరెవరికి వెళ్ళి ఉండొచ్చు, బట్ రిజల్ట్స్ చూసి రండి. ఎందుకంటే రిజల్ట్స్ ఆర్ అల్టిమేట్. రిజల్ట్స్ బట్టి, ఎందుకంటే రిజల్ట్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ టెక్నిక్స్ పనిచేస్తున్నాయని అర్థం అండి. సో ఎస్, ఎందుకంటే నా దగ్గర చాలామంది వచ్చి సార్ ఎక్కడెక్కడికో వెళ్ళి విసిగెత్తిపోయాం అనేసి అంటున్నారు. సో బ్యాచ్ అదిరిపోతుంది, మామూలు కదా. ఈసారి 10th బ్యాచ్లో కొత్తగా చెప్పబోతున్న టెక్నిక్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పబోతుందండి. స్టార్ట్ సార్. ఎస్. సో ఈరోజు నేను చెప్పే ఆకర్షణ సిద్ధాంతంలో వెరీ పవర్ఫుల్ కంటెంట్ ఏంటంటే ఫోకస్ ఎలా పెంచుకోవాలి. ఎందుకంటే చాలామంది సార్ మాకు ఫోకస్ ఉండడం లేదు అంటే ఎలా ఉంటుందంటే సడన్గా మార్నింగ్ అంతా బాగానే ఉంటారు, సడన్గా ఎవరో నెగిటివ్ మాట్లాడేసరికి వాళ్ళ ఫోకస్ నెగిటివ్ వైపు వెళ్ళిపోతుంది. సో మీ యొక్క ఫోకస్ని నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎలా షిఫ్ట్ చేయాలి, స్కేర్సిటీ టు సక్సెస్, ట్రస్ట్ టు సక్సెస్ అంటే అబండెన్స్కి ఎలా షిఫ్ట్ అవ్వాలనేది నేను 10th బ్యాచ్లో ఈసారి చెప్పబోతున్నా. హౌ టు చేంజ్ యువర్ ఫోకస్. దాని తర్వాత నేను మరి ఫోకస్ మార్చుకోవాలంటే ఎలా చేయాలి అండ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గోల్స్ జనరల్గా పర్సనల్ గోల్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ గోల్స్ ఉంటాయి. సో ఎందుకంటే పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయితే ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందండి. సో పర్సనల్ లైఫ్ గోల్స్ ఎలా అచీవ్ అవ్వాలంటే ద వెరీ సింపుల్ థింగ్, పర్సనల్ ప్రొఫెషనల్ గోల్స్ అచీవ్ అవ్వాలి. ఎందుకంటే కొంతమంది పర్సనల్గా ఫెయిల్ అయిపోతారు, ప్రొఫెషనల్గా గెలుస్తారు. అంటే ఇంట్లో చాలా లైక్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే బయట సక్సెస్ అవుతారు కెరియర్లో. కొంతమంది ఎలా ఉంటారంటే ఇంట్లో బాగుంటారు, కెరియర్లో ఫెయిల్ అవుతారు. బట్ నేను చెప్పేది అంటే రెండు బ్యాలెన్స్ ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఎందుకంటే 2 టైర్లోని గాలి ఉంటేనే మనం ఏదైనా గమ్యాన్ని చేరుకోగలం. సో ఆ రెండు ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా అచీవ్ చేయాలంటే వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ విజువలైజేషన్. సో ఈసారి నేను చెప్పబోతున్న దాంట్లో ఎక్కువగా విజువలైజేషన్స్ ఎలా చేయాలి. సో విజువలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫోకస్ అనేది పెరుగుతుంది. ఎన్ని నిమిషాలు చేయాలి, ఏ ఫ్రీక్వెన్సీలో చేయాలి అనేది నేను నేర్పిస్తాను. అండ్ ఇంకోటి అంటే నేను నేర్పించిపోయేది అంటే గైడెడ్ విజువలైజేషన్. సో అది నేను చెప్తాను. దానివల్ల ఏంటంటే ట్రాన్స్లోకి తీసుకెళ్ళి చెప్తాను. అంటే అయితే హౌ టు యూజ్ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్, ఎలా వాడాలి. మీరు పవర్ఫుల్ అవ్వాలి అంటే విజువలైజేషన్ పవర్ వాడాలి. అయితే దీనికి ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే అసలు ఎలా తెలుస్తుంది మా విజువలైజేషన్ పనిచేస్తుంది, అసలు మా విజువలైజేషన్ పనిచేస్తుందా. కొంతమంది విజువలైజేషన్ చేస్తుంటారు, అందరూ జాగ్రత్తగా ఉండండి. మీకు విజువలైజేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న ఇమేజెస్ వస్తుంటాయి. ఇప్పుడు పెద్ద డబ్బుని ఒకేసారి మేనిఫెస్టేషన్ చేయలేరు. కొంతమంది సడన్గా 1 కోటి, 5 కోట్లు, 10 కోట్లు మేనిఫెస్టేషన్ చేయండి అంటే ఊహించుకోలేరు. చిన్న అమౌంట్స్ ఊహించుకోగలరు. సడన్గా 100 రూపాయలు ఊహించుకోమంటే ఊహించుకోగలరు. 500 అంటే 500 ఊహించుకోగలరు. సో మన మైండ్ అయితే ఏదైతే చూడగలదో దాన్నే విజువలైజేషన్ చేయగలదండి. కొన్నిసార్లు చూడలేదని విజువలైజేషన్ చేయలేదు. సో నేనేం చెప్తానంటే మీ మైండ్లో చిన్న వచ్చాయనుకోండి, నేనేం చేస్తానంటే కనెక్ట్ ద డాట్స్. ఆ డాట్స్ అన్ని కూడా మనం కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా నేను చేసేది ఏంటంటే మీ మైండ్లో చిన్న ఇమేజెస్ అని తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే ఈజీగా మేనిఫెస్టేషన్ అయిపోతాయి. సో అంటే మనకు లైఫ్లో కొన్ని మెమరీస్ ఉంటాయి. NLP ప్రకారం న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనే కొన్ని కాన్సెప్ట్ చెప్తానండి. అంటే మన లైఫ్లో కొన్ని సక్సెస్ఫుల్ మెమరీస్ ఉంటాయి. ఈ మెమరీస్ యొక్క ఎనర్జీని తీసుకొచ్చి, పాస్ట్లో ఉన్న మెమరీస్ యొక్క ఎనర్జీని తీసుకొచ్చి ఫ్యూచర్లో కానీ తోస్తే ఆటోమేటిక్గా గెలిచేస్తాం అనమాట. సో ఇది నేను నేర్పించిపోయే ఒక పవర్ఫుల్ టెక్నిక్ అండి. సో గతంలో మీ లైఫ్లో ఖచ్చితంగా చెప్తాను, మీ లైఫ్లో ఖచ్చితంగా గతంలో సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే పాస్ట్లో మాస్టర్ బ్లాస్టర్లా ఉంటారు. ప్రెజెంట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే సార్ ఒకప్పుడు మేము రిచ్గా బతికామండి, ఒకప్పుడు మా దగ్గర కార్లు ఉండేవండి. ఖచ్చితంగా ఆ ఎనర్జీని ఏం చేస్తానంటే విజువలైజేషన్లోకి తీసుకెళ్ళి ఆ ఎనర్జీని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతానండి. అది నేను అందుకే రిజల్ట్స్ అంత అద్భుతంగా వస్తున్నాయి. అయితే చూడండి, ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఫస్ట్ విజువలైజేషన్ చేసేటప్పుడు మీరు యూనివర్స్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు పవర్ఫుల్ అని మీరు బిలీవ్ చేస్తారో అప్పుడే మీరు సక్సెస్ అవుతారటండి. ఆ ఎనర్జీ మీకు ఇస్తుంది. యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ మీరు ఆ ఎనర్జీలో లేరే. అందువల్ల మీ అందరూ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఆమ్ వెరీ పవర్ఫుల్. మీరు బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్ అని టైప్ చేయండి. లేదా సపోజ్ ఏంటి మార్కెటింగ్ పర్సనా, లేదా ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోచ్ అనుకోండి, లేదా బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఐఎమ్ వెరీ పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఏదైతే కామెంట్ చేస్తారో, ఎందుకంటే నేను ఒక మాట చెప్తానండి, తలరాత మారాలంటే చేతి రాత మారాలి. సో మళ్ళీ చెప్తానండి, మీ తల రాత మారాలంటే మీ చేతి రాత మారాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు టైప్ చేస్తుంటారో అంటే చేతి రాత, సో అప్పుడేమవుతుంది మీ తలరాత కూడా మారుతుంది. అందుకే కింద కామెంట్ బాక్స్లో మనకి ఇక్కడ రిచ్ అవ్వాలని చెప్పేసి మనం రాసుకుంటే
ఆటోమేటిక్గా దాని వైపు మన అడుగులు ఆ దిశగానే ప్రయాణిస్తాయి. అవునండి. సో ట్రూ సార్. రాత బట్టి గీత కూడా మారుతుందండి. మీరు రాస్తే మీ చేతిలో గీత కూడా మారుతుంది. ఎస్, ఫెంటాస్టిక్ అండి. సో అందుకే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఆమ్ వెరీ పవర్ఫుల్. అంటే విజువలైజేషన్ చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని వెరీ పవర్ఫుల్గా తయారు చేస్తానండి. అందుకే చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తున్నాయి. నా దగ్గరికి వచ్చిన చాలామంది ఏమన్నారంటే, సార్ నిజంగా అండి విజువలైజేషన్ ఇంత సింపుల్గా చేయొచ్చా, మేనిఫెస్టేషన్ ఇంత సింపుల్గా చేయొచ్చా. ఇందాక మీరు చూసారు 1 కోటి రూపాయలు, 18 లక్షలు, 15 లక్షలు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, సార్ ఎప్పుడో వస్తుంది అని అనుకుని, నేను మళ్ళీ చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నానండి, మీ 1 year ఆఫ్ సక్సెస్ నేను 6 monthsలో, అంటే మీకు 6 months సేవ్ అవుతుందండి. 6 months నేను సేవ్ చేయించగలను. అందుకే అంత పవర్ఫుల్ టెక్నిక్స్ ఉంటాయి. అయితే విజువలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. మీరు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నారంటే, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడైనా మీరు స్ట్రెస్లో ఉన్నారంటే ఇమ్మీడియట్గా ఒక 11 నిమిషాలు విజువలైజేషన్ చేయాలండి. విజువలైజేషన్లో కూర్చోవాలి. అందుకే చెప్తాను, స్ట్రెస్లో ఉన్నప్పుడు, అందుకే చూడండి, స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలా మంది అలా కళ్ళు మూసుకుని పడుకుంటారు. అలాగా ఒక 10 నిమిషాలు సడన్గా ఒక కునుకు తీస్తే ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే మైండ్ ఏమవుతుందంటే ప్రశాంతమైన స్టేట్లోకి వెళ్తుందండి. అందుకే చెప్తున్నాను, నేనేం నేర్పిస్తుంటే స్ట్రెస్ టు సక్సెస్ లైఫ్కి ఎలా తీసుకెళ్ళాలి. సో చూడండి, స్ట్రెస్ ఇక్కడ ఉంది, సక్సెస్ ఇక్కడ ఉంటుందండి. దీనికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఆ బ్రిడ్జ్ కానీ కరెక్ట్గా మనం వాడగలిగితే సో చాలా ఈజీగా సక్సెస్ అయిపోవచ్చు. ఇలాగ నా దగ్గరికి స్ట్రెస్లో వచ్చిన వాళ్ళని సక్సెస్లోకి తీసుకొచ్చారు. మీరు చూడొచ్చు, అనూష గారు అని చెప్పేసి. ఒక్కసారి చూడండి సార్, అక్కడ 3 lakhs చెక్ కోసం. ఒక్కసారి మీరే చదవండి, మీకు అర్థమవుతుంది సార్. హ్యాపీ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. 3 lakhs చెక్ కోసం 5 months నుంచి పెండింగ్లో ఉంది సార్. నాకు కాల్ చేసి రమ్మని చెప్పి చెక్ ఇచ్చారు సార్. మీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే ఇది సాధించగలిగాను సార్. మీరు క్లాస్లో చెప్పినవి అన్నీ డైలీ చేస్తున్నాను సార్. అందువల్లే నాకు చెక్ వచ్చింది సార్. రియలీ గ్రేట్ సార్, మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫెంటాస్టిక్ అండి అనుష గారు. సో ఇక్కడ చూస్తే సార్, వాళ్ళే కాల్ చేసి మరి ఇచ్చారండి. జనరల్గా మనం మన ఎవరికైనా డబ్బులు ఇస్తే మనం కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయరు. అవును. నేనేం చేస్తానంటే, మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళే మిమ్మల్ని ఎత్తుక్కుని వచ్చేలాగా. సో ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, డబ్బుని ఎర్న్ చేయొద్దు, అట్రాక్ట్ చేయండి. సో మీ అందరూ కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, ఐ విల్ అట్రాక్ట్ మనీ అని కూడా టైప్ చేయండి. అవును. సో ఆకర్షణ ఒకటి చెప్తుందండి, డబ్బుని ఎర్న్ చేయకండి, అట్రాక్ట్ చేయండి. సో వీళ్ళందరూ నా క్లయింట్స్ అందరూ కూడా ఎలా అట్రాక్ట్ చేసిన వాళ్ళండి. సో అదేవిధంగా అనూష ఇంకొకటి సో ఇంకోటి 1 lakh rupees అండి. మీ క్లాస్ వల్ల ఇవన్నీ మిరాకిల్స్ జరుగుతున్నాయి. అంటే వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తున్నాయండి. అవును. సో ఇంకో 1 lakh వచ్చింది మళ్ళీ వాళ్ళకే. సో గారు మామూలుగా లేదండి మీ వెల్త్ హిస్టరీ. సో ఎస్, అందుకే చెప్తున్నానండి. సో మీ అందరూ మర్చిపోకండి, మీ డబ్బుని ఇంకా పెంచుకోవాలంటే సింపుల్గా అండి, డబ్బుని చాలా ఈజీగా మేనిఫెస్టేషన్ ఎలా చేయండి టెక్నిక్స్ సార్ నేను చెప్పేదండి. అండ్ ఫైనల్గా ఏం చెప్తానంటే, స్కేర్సిటీ మీ లైఫ్లో సార్ మాకు చాలా కష్టాలు, నేను ఏమంటానంటే స్కేర్సిటీ మైండ్ సెట్ని అప్పులు, అవి ఆస్తులండి. సో అప్పుల నుంచి ఆస్తులకి ఎలా వెళ్ళాలి. సో ఇవన్నీ కావాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్, మీరు ఒక పెన్ను పేపర్ తీసుకుని మీ డ్రీమ్స్ ఏంటి అనేది రాయాలండి. మీకున్న డ్రీమ్స్ ఏంటి అనేది రాసట మీరు మిర్రర్ దగ్గర, మీరు ఏదైతే డ్రెస్సింగ్ రూమ్ ఉంటుందో ఆ డ్రెస్సింగ్ రూమ్ పక్కన పెట్టుకోండి. మై మిలినియర్ డ్రీమ్స్, మీ అందరూ రాయాల్సింది ఏంటంటే మై మిలినియర్ డ్రీమ్స్ అని రాసి పెట్టుకుని రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో మిర్రర్ చూసుకుంటారండి. మీరు ఆ డ్రీమ్స్ని ఒకసారి అలా చదువుతుంటుంటే, అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, మీ కళలు నెరవేరాలంటే ఫస్ట్ మీ కళలు రాయాలి. కళలు పని చేయాలంటే కళలు రాయాలి, కళలు రాస్తేనే కళలు నెరవేరుతాయటండి. అందుకే చెప్తున్నానండి. సో మీ తల రాత మారాలంటే చేతి రాత కంపల్సరీగా మారాలి. సో కళలు రాయండి, మీ డ్రీమ్స్ రాయండి. చాలామంది ఏంటంటే అప్పులు రాస్తారు, కూర్చో వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని మనకి ఎంత అప్పు ఉంది రాయంటారు, అప్పులు రాస్తుంటారు. కానీ చాలామంది కళలు రాయరు, ఖర్చులు రాస్తుంటారు. సో అందుకే చెప్తున్నాను, అదేవిధంగా మీరు ఇంట్లో జనరల్గా ప్రతి నెల కూర్చొని బడ్జెట్ రాసుకుంటూ ఉంటారు ఎంత అంత. అదేవిధంగా మీ డ్రీమ్స్ రాసి అక్కడ స్టిక్ చేయండి కంపల్సరీగా. మై మిలియనర్ డ్రీమ్స్ అని రోజు చదవండి, మీకే మిరాకిల్స్ ఎలా జరుగుతాయి చూడండి. ఫెంటాస్టిక్ అండి, చాలా బాగుంది సార్ అసలు. ఎస్, అన్బిలీవబుల్ రిజల్ట్స్. మామూలు కదండి, వచ్చిన వాళ్ళకి మళ్ళీ వస్తున్నాయండి డబ్బులు. అవును, ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 10th బ్యాచ్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి 10th బ్యాచ్. ఎవరైతే ఇంతకుముందు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మేము మిస్ అయిపోయాము, వీడియోస్ కొంచెం లేట్గా చూసామని. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ లైఫ్లో అవకాశం మిస్ అయ్యారో, డబ్బును కూడా మిస్ అయ్యారో, దాన్ని చక్రవడ్డీ బారువడ్డీతో సహా ఈసారి 10th బ్యాచ్లో నేను ఈసారి 9th బ్యాచ్ నేను యూనివర్సల్ బ్యాచ్ అని పెట్టాను. ఈసారి 10th బ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. అంటే జీవితంలో
జీవితంలో చాలా మంది వచ్చారు క్రికెట్ ఇండస్ట్రీలో, కానీ టెండూల్కర్ అయితే మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు మీ లైఫ్లో, ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు. కానీ ఈ 10th బ్యాచ్ నేర్చుకునే అవకాశం అంటే అప్పుల్ని ఆస్తులుగా ఎలా మార్చొచ్చు, అప్పుల్ని ఆస్తులుగా అంటే ఫాస్ట్గా, ఇందాక చెప్తున్నానండి, సుడిగుండంలో మీరు కష్టాల్లో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావచ్చు అనే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో చాలా ఫాస్ట్గా మన యొక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అండి, అంటే అంబులెన్స్ వస్తే ఎలాగైతే దారి ఇచ్చేస్తారో ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటే మీకు అలాగా, అంటే ప్రతిది లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. నేను వెళ్ళి చెప్తున్నాను, మీ లైఫ్ దండగా అనేవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టి దండ వేసేలాగా, అంటే పొగిడేలాగా, అంటే మీరు పక్కన ఉంటే ఒక పండగ అనేలాగా నేను తయారు చేస్తానండి. అయితే సార్ 10th బ్యాచ్లో టాప్ మోస్ట్ అంటే సేల్స్, మీరు సేల్స్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా కూడా అవకాశాలు లేవా, డబ్బు కోల్పోతున్నారా, మీ బంగారం తాకట్టులో ఉందా దాన్ని, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అంటే జీరోలో కదండి, మైనస్లో, బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే నా బ్యాంక్ వాళ్ళు మైనస్లో పెట్టేశారు. అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా చిన్న అప్పు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ చిన్న అప్పు ఉన్నా అనుకుంటే అప్పు అనేది ఒకసారి అందులో దిగితే ఇంకా పెద్దగా అయిపోతుందండి. అంటే ఒకసారి బట్టలకు చిన్న కన్నం పడితే ఎలా అయితే అలా పెరిగిపోతుంటుందో, సో లైఫ్లో ఒక్కసారి అప్పు అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఇమ్మీడియట్గా మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోండి. ఇంట్లో ఒకసారి బొద్దింకి వస్తే దాన్ని వెంటనే బయటకు తిరిగి లేకపోతే అది పిల్లలు పెడుతుంటాం. సో అప్పు కూడా అంతే, పిల్లలు పెడుతుంటుంటుందండి. సో అందువల్ల అంటే ఈసారి 10th బ్యాచ్ మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలి, చాలా ఫాస్ట్గా 9 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, అంటే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వకుండా ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో రండి, ఈసారి 10th బ్యాచ్ ఈసారి జరగబోయేది ఏంటంటే మే 29 నుంచి అండి. మే 29 ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. పోస్ట్పోన్మెంట్ చేయొద్దండి. ఇందాక మనకి నాగరాజ్ సార్ చాలా మంచి మాట అన్నారు, పోస్ట్పోన్మెంట్ వల్ల విజయం అనేది అంటే పెద్దగా రావాల్సింది చిన్నగా వస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ వరకు మీరు పోస్ట్పోన్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మనకి యూనివర్స్ ఈ వీడియో మీకు చూపిస్తుందంటేనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటే అర్థం. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో మే 29 బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మే 29 సో వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు ప్రశాంతి రావు అండి, నేను ఫ్రమ్ భోపాల్ నుంచి. నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ముందు నుంచి కాస్త నాకు ఐడియా ఉంది, ఎందుకంటే 2-3 మాస్టర్స్ దగ్గర నేను ఆల్రెడీ చేశాను అనమాట. కాకపోతే అందరు మాస్టర్లు ఒక ఎత్తు అయితే మన అన్వర్ సార్ మాత్రం వేరే ఎత్తు చెప్పలేము. దానికి వర్డ్స్ లేవు యాక్చువల్గా చెప్పడానికి, ఎందుకంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఐడియా ఉన్నా కానీ కొన్ని విషయాలు కొత్తగా నేర్చుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆయన మాట్లాడే పద్ధతి, నేర్పించే పద్ధతి చాలా వండర్ఫుల్, ఇట్స్ అమేజింగ్. నేను అసలు యాక్చువల్లీ నేను ఎందుకు అంటున్నానంటే భోపాల్లో ఉండటం మూలంగా నాకు యాక్చువల్గా హిందీలో మాట్లాడటం అలవాటు అయిపోయింది. తెలుగు కాస్త అటు ఇటుగా మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను అనమాట, పూర్తిగా మాట్లాడటం రాదు. ఇట్స్ ఓకే. వన్ మోర్ థింగ్, అన్వర్ సార్లో నాకు నచ్చింది ఏంటంటే ఆయన సింపుల్ విషయం, మతలబ్ పెద్ద విషయాన్ని కూడా చాలా సింపుల్గా చెప్పేస్తారు. సింపుల్ వర్డ్స్లో చాలా అర్థమయ్యేలాగా, మతలబ్ అనాడికో కూడా అర్థమయ్యేలా చెప్తారనమాట. అనాడి అంటే ఏమీ రాని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చాలా బాగా చెప్తారనమాట. ఐ లవ్ దిస్ క్లాసెస్ అండ్ ఐ జాయినింగ్ ఇన్ అడ్వాన్స్ క్లాసెస్. అది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని పూర్తి నమ్మకంతో, నేను ఫ్యూచర్ బిలీనియర్ని అనే నమ్మకంతోనే నేను ఈ క్లాస్ జాయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నమస్తే. దిస్ ఇస్ సుల్తానా బేగం, ఐమ్ ఫ్రమ్ గుంటూరు. నేను టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను అండ్ మార్కెటింగ్ ఫీల్డ్లో కూడా వర్క్ చేస్తున్నాను. నాకు యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎలాంటి ఐడియా లేదు. బట్ ఒకసారి యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటుంటే నాకు అన్వర్ సార్వి అండ్ వేరే వాళ్ళవి కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి. అన్ని వీడియోస్ చూశాను, బట్ నో రిజల్ట్. అంటే నాకు ఏది కూడా అట్రాక్టివ్గా అనిపించలేదు. కానీ అన్వర్ సార్ వీడియోస్ వింటే కొన్ని చాలా డెప్త్గా ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. సరే, ఎలాగైనా సరే నేను లా ఆఫ్ అట్రాక్షన్లో జాయిన్ అవ్వాలి, ఎలాగైనా క్లాసెస్ తీసుకోవాలి అని చెప్పేసి మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత ఇంకా నేను యాక్చువల్గా ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వకముందు ఎలా ఉన్నానంటే
నేను ఎటు చూసిన అప్పులు, మెంటల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయేంత సిచ్యువేషన్లో ఉండేదాన్ని. సో ఇంకా ఈ క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ 4 days అయితే నాకు ఎలాంటి చేంజింగ్ అనేది కనిపించలేదు. బట్ 4th or 5th day స్టార్ట్ అయింది. నాకు ఆటోమేటిక్గా మైండ్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా పాజిటివ్నెస్ అనేది రావడం స్టార్ట్ అయింది నాకు. ఇంకా ఏదైనా సరే 9 days కంప్లీట్ అయ్యేసరికి ఇంకా పూర్తిగా మైండ్ అనేది చేంజ్ అయిపోయి నాకు మెంటల్లీ ఇంకా ఏదైనా సరే, ఇంతకుముందు ఏదైనా చేయగలనా అనే భయం ఉండేది నాకు. బట్ ఇప్పుడు ఏదైనా సరే, ఎంత హార్డ్ అయినా సరే నేను చేయగలను, నేను చేస్తాను అనే మెంటాలిటీకి వచ్చేసింది అనమాట. సో ఇంకా అంతకుముందు ఏంది, నా పిల్లలతో కూడా నేను టైం స్పెండ్ చేసేంత టైం కూడా లేదు అసలు నాకు. ఇంత డిప్రెషన్లో ఉండేదాన్ని. బట్ ఇంకా తర్వాత క్లాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నేను పూర్తిగా నా పిల్లలతో ఫ్రీగా ఆడుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలతో ఫ్రీగా ఉంటున్నాను, వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇదంతా కూడా ఓన్లీ అన్వర్ సార్ వల్లే పాసిబుల్ అయింది. సో నేను హార్ట్ఫుల్గా అన్వర్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ నా గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.